ఏ తిన్నావు బ్యాంక్? కదా. ఏ బ్యాంక్ నీది? తిన్నావు కదా, ఏ తినిండేది బ్యాంక్ నీది? కక్కరా, తినిండేది కక్కరా, ఏ బ్యాంక్ నీది? తినిండేది ఏ కక్కరా. బ్యాంక్ నీది? రే తినిండేది కక్కు ఏ అని బ్యాంక్ అంటున్నా. నీది? అన్ని బ్యాంకులు నావే. అన్ని బ్యాంకులు మీ అయ్యాయా నీయా? మా అయ్యవి నావి రెండు. అన్ని బ్యాంకులు. అన్ని బ్యాంకులు. ఇప్పుడు ఏ బ్యాంక్ కట్టాలి? అన్ని బ్యాంకులు కట్టరా. అన్ని బ్యాంకులు నువ్వే మడుతూ. అన్ని బ్యాంకులో డబ్బులు ఒకే బ్యాంక్ ఉన్నాయి నాకు. ఒకే బ్యాంక్ లో లేవులే గాని అన్ని బ్యాంకులు ఉన్నాయి, కట్టు ఫస్ట్. ఒకే బ్యాంక్ కట్టడానికి ఉన్న డబ్బులు ఏ బ్యాంక్ కట్టాలి చెప్పు. రైట్ లేదు, అది మీరు చెప్పకూడదు సార్. డిఫాల్టర్ మీరు జెన్యూన్ అయితే నమ్మొచ్చు. అవును సార్, డిఫాల్టర్ అయితే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, నన్ను శిక్షిస్తాయి. నీకు కోర్టు లేదు సార్, నీ కోర్టు లేదు. లోను కోర్టు ఇచ్చింటే కోర్టు నడు. డిఫాల్ట్ అయితే కోర్టుల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. విన్నారు కదా, సో మీకు కోర్టు లోన్ ఇవ్వలేదు కదా, సో కోర్టు గురించి మాట్లాడకండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. కస్టమర్కి ఏదైనా ఇబ్బంది వల్ల, మెడికల్ ఇష్యూను, ఇతర కారణాల వల్ల కట్టలేకపోతే చట్టబద్ధంగా బ్యాంక్స్ యాక్షన్ తీసుకుంటాయి. కానీ ఇక్కడ కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్ల పైన ప్రెషర్ క్రియేట్ చేసి సో మెంటల్గా వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. మరీ మితిమిరిపోయి బ్యాంకులో నేమ్స్ కూడా చెప్పకుండా కస్టమర్లను అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో అదే జరిగింది ఇక్కడ. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. లోన్ రికవరేషన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? సో మాత్రం సెటిల్మెంట్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మా యొక్క గైడెన్స్ కోసం మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డబ్బులు తీసుకొని అరే ఆగండి మేడం, ఎందుకు చేతకాని మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు. నీకేం చదువు? నువ్వు కలెక్టర్ అయినా? ఏంది నీకేం చదువు? నువ్వు కలెక్టర్ అయినా? నేనేమంటున్నాను? మరి చెప్పు. చేతకాని మాటలు మాట్లాడుతున్నావు అని అంటున్నా. నేనేమంటా? నీకు చేతనై నువ్వు కలెక్టర్ అయినావా అంటున్నా. అవును. కలెక్టర్ ఎగ్జామ్ అని దాడా అవును. రాసినావా? పోస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినావా? అవును. మెయిన్స్ రాసినావా? అవును. గస్టెడ్ పెన్ వచ్చిందా? వచ్చింది. గ్రీన్ పెన్ తో సంతకం పెడుతున్నావా? పెడుతున్నా. పెట్టి రిజిగ్నేషన్ పెట్టేసి గ్రీన్ పెన్ తోటి. లోఫర్ నా కొడక, చేతకాని మాటలు మాట్లాడకు. ఇంటి దగ్గరికి పోయి మాట్లాడదాం లేరా. చెప్పు. ఇంకా మాట్లాడు. ఏం మాట్లాడదు? చేతకాని తినడానికన్నా గతి ఉందా లేదా? పెడతావని రెడీ ఉన్నా. ముద్దలు పెడితే తినిపిస్తావా వచ్చి? హలో 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 చెప్పు. డబ్బులు కట్టు. డబ్బులు లేవు. లేకుండా బాగా తిన్నావు కదా, తిన్నావు కదా. కొడక తిన్నప్పుడు కట్టరా చేతకాన్న కొడక. తిన్నావు కదా, ఏ బ్యాంక్ నీది? తిన్నావు కదా, తినిండేది కక్కరా, తినిండేది కక్కరా. ఏ బ్యాంక్ నీది? తినిండేది కక్కరా. ఏ బ్యాంక్ నీది? రే తినిండేది కక్కు. ఏ బ్యాంక్ నీది? అన్ని బ్యాంకులు నావే. అన్ని బ్యాంకులు మీ అయ్యాయా నీయా? మా అయ్యవి నావి రెండు. అన్ని బ్యాంకులు. అన్ని బ్యాంకులు. ఇప్పుడు ఏ బ్యాంక్ కట్టాలి? అన్ని బ్యాంకులు కట్టరా. అన్ని బ్యాంకులు నువ్వే మడుతూ. అన్ని బ్యాంకులో డబ్బులు ఒకే బ్యాంక్ ఉన్నాయి నాకు. ఒకే బ్యాంక్ లో లేవులే గాని అన్ని బ్యాంకులు ఉన్నాయి, కట్టు ఫస్ట్. ఒకే బ్యాంక్ కట్టడానికి ఉన్న డబ్బులు ఏ బ్యాంక్ కట్టాలి చెప్పు. అన్ని బ్యాంకులకి కట్టు. ఒకటే బ్యాంక్ కట్టడానికి అమౌంట్ ఉన్నాయి, ఏ బ్యాంక్ కట్టాలి? లేదు, అన్ని బ్యాంకులకి కట్టాలి. అన్ని బ్యాంకులకు లేవు కదా. అన్ని బ్యాంకులకి లేకపోయినా కట్టు. తీసుకొని తిన్నావు కదా. తీసుకొని తినను కదా, తీసుకుంది తిన్నావు కదా, అందుకే తిన్నావు కదా, కడుపు నిండా తిన్నావు కదా. లోఫర్ నా కొడుకు, అదే కట్టరా నా కొడుక, కట్టు. కొడుకు లాగా ఉన్నావురా. చిల్లర నా కొడుకున్నావు. రే నీ అబ్బా. నా అబ్బానా? నా అబ్బాని నీ అబ్బనే. నీ అబ్బనేరా. కట్టకపోతే కాదు నా వల్ల, కట్టడానికి చేత కాదు, ఏం చేసుకుంటా చేసుకో అని చెప్పు. అంతేగాని ఫేక్ కమిట్మెంట్లు ఇచ్చుకుంటావు. నీ అయ్యే సొమ్ము అయితే అగా నీ ఆస్తి ఉందేమో చూడు, నీ అయ్యేది ఉందేమో చూడు. తిని దొరలాడు. నీ అయ్యా సొత్తు తీసుకొని తిని దొరలాడు. ప్రజల సొమ్ము తిని మోసం చేయడం కాదు. మోసం నా కొడుకు లాగా మోసం చేసుకుంటా బతుకుతాను. అవును, మా అయ్యే డబ్బులే కట్టు. అవునా? సంతకం పెట్టమని చెప్పి ఒకసారి వచ్చి ఇంటికాడ కలుగుమని చెప్పు. నువ్వు రారా ఫస్ట్, నువ్వు వచ్చి చెప్పు. వస్తా నేను. నువ్వేను రా, నీ ఇంటి పక్కన ఉన్నాను చూడరా. చెప్పు యానో చెప్పు. నీ ఇంటి పక్కన రారా. నా ఇంటి పక్కన కదా, నువ్వేనో చెప్పు చక్కగా. సరే వెయిట్ చేయి, గంట లోపల నీ ఇంట్లో ఉంటాను. నీ ఇంటి దగ్గరికి లేదా 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 వచ్చిన తర్వాత మాట్లాడు. వచ్చిన తర్వాత మాట్లాడరా. వచ్చాక మాట్లాడరా. వచ్చాక మాట్లాడరా. నీకు చేత కాదు ఇంట్లో ఉండడానికి. నీకు ఇంటి దగ్గర పిలిపించుకోవడానికి చేత కాదా? నీకు ఇంటి దగ్గర పిలిపించుకోవడానికి చేత కాదా? నీకు ఇంటి దగ్గర పిలిపించుకోవడం చేత కాదని చెప్పరా. చేత కాని మాటలు నువ్వు కలెక్టర్ కదా, ఇలాంటి బతుకుండి ఒకటే లేకపోయినా రాజా మహారాణి బతుకు జీవిస్తున్నావు. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. నువ్వు చేసేది చిల్లర పని, కుక్క బిస్కెట్ల కోసం వర్క్ చేస్తున్నావాడా? మళ్ళీ నువ్వు మాట్లాడేది నేను దానికన్నా వర్క్ చేస్తున్నాను. దానికి కూడా వర్క్ చేయకుండా ప్రజల సొమ్ము తిని మోసం చేస్తున్నావు కదా.
సార్ నేను డిఎంఐ నుంచి కాల్ చేస్తున్నాను. ఇది పేమెంట్ ఏమైంది సార్? ఇది సార్ సండే ఎందుకు చేస్తున్నారు సార్? సండే ఆఫీస్ ఉంది కదా సార్. సండే మీకుందా ఆఫీస్ ఉందా? ఉంటుంది కదా. అవును సార్. సండే ఫాలోఅప్ చేస్తారా? అవును సార్. మీరు ఎక్కడ? నాది హైదరాబాద్ సార్, సోమాజిగూడ. హైదరాబాద్ సోమాజిగూడ. చెన్నై నుంచి సడన్ గా హైదరాబాద్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు సడన్ గా బెంగళూరుకి వెళ్ళిపోతుంది. ఒక నిమిషం సార్, నేను చెప్పేది ఉంటారా? మీ అకౌంట్ అనేది ఒకరి దగ్గర ఫాలోఅప్ ఉండదు. 12 రోజులు ఎవరికాడికి పోతే తెలియదు. ఓకేనా? ఈ కాల్స్ అనేది రొటేషన్ అవుతానే ఉంటాయి. ఇప్పుడు నేను ఫోన్ కట్ చేసినా కానీ ఇంకొకరి వెళ్ళిపోద్ది కాల్ అనేది. సో సండే కూడా ఫాలోఅప్ చేస్తారు. ఒక్క నిమిషం సార్, నేనేమంటున్నారు, లెటర్ తీసుకున్నారు, అది పేమెంట్ ఏమైంది సార్? పేమెంట్ అడ్జస్ట్ కాలేదు సార్, అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. అడ్జస్ట్ కాలేదు. మరి లెటర్ ఎందుకు తీసుకున్నారు సార్? అడ్జస్ట్ అవుతుందని తీసుకున్నాను, అవ్వలేదు. అలా తీసుకోకూడదు కదా. ఇప్పుడు మీ ఏజెంట్స్ ఫోర్స్ చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి నానా రచ్చ చేస్తే నేను అమౌంట్ అడ్జస్ట్ చేసుకునే ప్లేస్ లో నేను వేరే హెల్త్ ఇష్యూస్ లో పడి మా అమ్మకి బాగాలేక నా తిప్పలు నేను పడుతున్నా. మీరు చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు? ఎవరు? హలో, ఎవరు చేశారు సార్? మీరు చుట్టుపక్కల వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి. ఒక నిమిషం సార్, ఒక నిమిషం నేను చెప్పేది వింటారు. మీరు అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఒక ఆఫీస్ ఉంటే చెప్పొచ్చు, ఎక్కడెక్కడి నుంచో కాల్ చేస్తున్నారు, మరి ఎవరని ఎలా చేస్తారు? ఎక్కడెక్కడి నుంచో ఒక ఆఫీస్ నుంచి ఫాలోఅప్ చేయాలి. ఒక ఏజెన్సీకి వెళ్ళిన తర్వాత ఫైలు. ఒక నిమిషం మీరు ఒక ఏజెన్సీ అంటున్నారు కదా, మరి మీరు కట్టుకుంటే ఒకరి దగ్గరే ఉంటుంది సార్. కట్టకపోతే నేను లీగల్. నేను చెప్పేది మీరు అంటున్నారు ఓకే కరెక్ట్, ఒకరి దగ్గరే ఉండాలని. మీరు ఒకరి దగ్గర ఫాలోఅప్ ఉంటే ఒకరి దగ్గరే మాట్లాడతారు, కానీ మీరు వదిలేసుకున్న తర్వాత అది కాలింగ్ టీం పోద్ది లేదా ఫీల్డ్కి పోద్ది, మొత్తానికి పోద్ది కదా. అప్పుడు ఎవరెవరో కాల్ చేస్తూ ఉంటారు సార్. పోనీ ఇప్పుడు నేను చెప్తున్నా పర్టికులర్ ఇంత సమయం పడుతుంది, నాకు అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నా. అదే కదా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది అక్కడ. ఫీడ్బ్యాక్ అప్పుడు మీరు ముందే చెప్పేయాలి సార్, నేను కట్టుకోలేను సార్ అని చెప్పాలి. లెటర్ తీసుకున్న తర్వాత అనేది కాల్స్ వస్తూనే ఉంటాయి. నేను అదే చెప్పాను సార్. మీ ఏజెంట్స్ వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి ఇంటి దగ్గర గొడవలు పెట్టి ఇంట్లో సమస్యలు తీసుకొచ్చి కలెక్షన్ చేద్దామని ఎట్లా అనుకుంటున్నారు మీరు? సార్ కలెక్షన్ గురించి ఎవరు మాట్లాడుతుంటారు సార్ ఇక్కడ? మీరు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ రావు కదా. నేను కరెక్ట్ గా లేనప్పుడు. ఒక నిమిషం సార్, మీకు తెలియదా పేమెంట్ కట్టాలని? ఇవన్నీ సార్ మీకు తెలియదా పేమెంట్ కట్టాలని? తెలుసు. మరి ఎందుకు కట్టలేదు? డిఫాల్ట్ అయ్యాను, నా పరిస్థితి బాగాలేక నేను డిఫాల్ట్ అయ్యాను. అది తెలుసు కాబట్టి సెటిల్మెంట్ ఇచ్చాము. సెటిల్మెంట్ ఇచ్చారు, అమౌంట్ అడ్జస్ట్ కావట్లేదు. మీరు చుట్టుపక్కల వాళ్ళకి చేసి ఇప్పుడు మీరేదో అలాగా సార్, మీరేదో తప్పించుకోదని చెప్పి లెటర్ తీసుకున్నారు. 2 రోజులు ఏం రావులే అని చెప్పి లెటర్ తీసుకున్నారు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు? నేను నిన్న మధ్యాహ్నం వరకు అమౌంట్ కోసమే ట్రై చేశా. 32,000 క్యాష్ అడ్జస్ట్ అయిందండి. ఈవినింగ్ 6-7కి అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను కంప్లీట్ చేసుకుంటా అని సురేష్ ఎవరో ఒక ఆయన నంబర్ ఇస్తే ఆయనతో ఫాలోఅప్ లోనే ఉన్నా. ఈ లోపల ఫోన్ చేయొచ్చు కదా మరి. ఎవరికి? ఆయనకే చేశాను సార్, ఆయనకే చెప్పాను. ఆయన ఏమన్నారు, ఇంకా నా వల్ల కాదు, నేను కాల్స్ తట్టుకోలేకున్నా, ప్రెషర్ తట్టుకోలేకున్నా కాలింగ్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తా, వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళతోనే మాట్లాడుకొని ఆయన పెట్టేశారు. నెక్స్ట్ మినిట్లో టార్చర్ స్టార్ట్. వాళ్ళకి వీళ్ళకి ఇంకొకరికి కాల్ బంబరు, మెసేజ్ బంబరు. ఈరోజు సండే అయినా కూడా మీరు ఫాలోఅప్ చేస్తారు సార్. సండే ఉంది సార్, ఆఫీస్ ఉంది సార్, మంత్ అండి సార్. ఓకేనా? మీకేమో లీవ్ ఉంటుంది, మాకు అలా కాదు కదా. సండే అనేది కంపల్సరీ ఉంటుంది కదా. సండే ఫాలోఅప్ చేయకూడదు కదండి సార్. ఎవరు చెప్పారు సార్ ఫాలోఅప్ చేయకూడదని? సో సండే ఫాలోఅప్ చేయొచ్చా? అవును సార్. సరే సార్, ఇప్పుడు నేను డిఫాల్ట్ అయ్యాను సార్. వినండి, డిఫాల్ట్ అయ్యాను. నాకు అమౌంట్ అడ్జస్ట్ అవ్వట్లేదు. నాకు విపరీతమైన ఫ్యామిలీ ప్రెషర్స్, టెన్షన్స్ ఉన్నాయి. నేను లోన్ తీసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పలేదు కదా. లేదు, ఇవన్నీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే సార్. ఒకటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు సార్. ఓకేనా? మనం ఈఎంఐ కడతామని చెప్పి తీసుకుంటాం, సడన్ గా అనేది జరుగుతూ ఉంటాయి. అందుకని సెటిల్మెంట్ ఇస్తారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీకు అంత అమౌంట్ ఉందో అది అప్డేట్ చేయండి. సెటిల్మెంట్ ఇప్పుడు ఆ అమౌంట్ కూడా నేను హాస్పిటల్కి పెట్టుకోవాలా? మీ ఏజెన్సీ చేసిన దానికి వచ్చి వాళ్ళు కేసు పెట్టారండి. అలాగా సార్, మీ పర్సనల్ అయితే వాడుకొని కట్టేసుకుంటారు. కాదు సార్, మీ ఏజెన్సీ చేసిన పనికి వాళ్ళు వచ్చి కేసు పెట్టారు సార్, కేసు పెడుతున్నారు సార్. అది మీరు అతనితో మాట్లాడుంటే ఇంత దూరం పోయేది కాదు. ఎవరితో? మీరు ఎవరైతే సురేష్ అన్నారు కదా, అతనితో పోయేసారు. నిన్న 6-7కి అపాయింట్మెంట్ ఇచ్చారండి, వాళ్ళు అమౌంట్ అడ్జస్ట్ చేస్తారని నేను చెప్తున్నా. నేనేమంటున్నాను, మీ కాడ ఎంత అమౌంట్ ఉందో అది కట్టేసుకోండి, ఇంక ఎవరు కాల్ చేయరు సార్. ఇప్పుడైతే అమౌంట్ అవ్వదు సార్, పక్కా అవ్వదు. మీరు ఇంకా ఏం చేస్తారో చేయండి. నిన్న లోఫర్ పని చేసిన ఒకడు ఎలాగో చెప్పాడు. వినండి, ఇలా రోజుకు 100 మందితో మాట్లాడతాను, 90 మంది ఇలానే చెప్తారు. ఓకేనా? తప్పించుకోవడానికి మీ కాడ ఉన్న అమౌంట్ ఎంతో కొంత కట్టేసుకోండి, మీకు రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ అమౌంట్ కట్టుకోండి సార్. మీకు క్లారిటీకి చెప్పాను. నెక్స్ట్ అమౌంట్ ఇది పార్ట్ పేమెంట్ కింద పోతే నెక్స్ట్ అమౌంట్ నేను ఎప్పుడు ఈఎంఐలు కట్టుకోవాలా, ఎప్పుడు ఏ విధంగా చేసుకోవాలా?
ఈఎంఐ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ అమౌంట్ ఏదైతే ఆ అమౌంట్ రెడ్యూస్ చేసి ఆ అమౌంట్ గా సెటిల్మెంట్ ఇస్తారు. సో మీ టార్గెట్లు మీరు రీచ్ చేసుకోండి. కస్టమర్ ఎట్లా ఒక నిమిషం మీరు కట్టే టార్గెట్ కి కిరీటాలు పెట్టరు ఎవరు ఆఫీసులో. మళ్ళీ కిరీటాలు పెట్టినప్పుడు ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నారు? ఎందుకు టార్చర్ అంటే అప్పుడు లెటర్ ఎందుకు తీసుకున్నావు మరి? మీరు ఎందుకు టార్చర్ పెడుతున్నారు అంటున్నా? నేనే టార్చర్ చేయలేదు, మరి మీరే చేసుకుంటున్నారు మరి టార్చర్. మీరు పెడుతున్నారు సార్ ఇప్పుడు కాల్స్ మీద కాల్స్. సార్ నేనేమంటున్నాను 3,49,000 సార్ మీకు ఇచ్చిందాను సార్. నేను 5 లక్షలు తీసుకున్నా. 5 లక్షల్లో 2,80,000 పేమెంట్ కట్టా. మిగిలింది ఇంట్రెస్ట్ అంతా కలిపి 350కి వచ్చింది. మీకు తెలియదు తీసుకోవడం ఇంట్రెస్ట్ తెలీదు అంటున్నా. ఈ విధంగా పరిస్థితి వస్తుంది అని నాకు తెలీదు. తెలియదు కాబట్టి ఈ రోజు ఎవరు రారనుకున్నారు, ఈ రోజు డైరెక్ట్ వచ్చి కుదురుగా కూర్చున్నారు కాబట్టి మీకు ఆ బాధ అర్థమవుతుంది. లేకుంటే ఇది ఉండేది కాదు కదా. కుతికల మీద కూర్చోవడానికి మీకు రైట్ లేదు సార్. రైట్ లేదు, అది మీరు చెప్పకూడదు సార్. డిఫాల్టర్ మీరు జెన్యూన్ అయితే నమ్మొచ్చు. అవును సార్, డిఫాల్టర్ అయితే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, నన్ను శిక్షిస్తాయి. నీకు కోర్టు లేదు సార్, నీ కోర్టు లేదు. లోను కోర్టు ఇచ్చుంటే కోర్టు నడు. డిఫాల్ట్ అయితే కోర్టుల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి సార్. సార్ నేను కోర్టు గురించే మాట్లాడాలా. నేను నీ కోర్టు లోన్ ఇచ్చిందా చెప్పండి సార్. డిఎంఐకి డిఫాల్ట్ చేస్తే డిఎంఐ లా ద్వారా నన్ను శిక్షిస్తుంది. మరి లా అని నేను చెప్పలేదు సార్. నేను ఏమంటున్నాను, మీకు కోర్టు ఇచ్చిందా లోన్ అంటున్నాను. కోర్టు ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారు వాళ్ళు కట్టారు. కానీ ఇలా డిఫాల్ట్ అయితే కోర్టులు ఉన్నాయి కదండి సార్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. డిఫాల్ట్ శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు సార్ లెటర్ తీసుకున్నారు? మరి కోర్టుకే పోవచ్చు కదా. మీ ఏజెన్సీ చేసిన ప్రెషర్ వల్ల అడ్జస్ట్ అవుతుంది అని చెప్పి నేను వాళ్ళకి నిన్న ట్రై చేశా. అది ట్రై చేసా. మీకు ఆల్రెడీ రికార్డింగ్ ఉంది నా కాడ. మీరేం చెప్పారు సార్, నా చేతిలో క్యాష్ ఉన్నాయి అది అన్నారు. ఓకే, నా రికార్డింగ్ మొత్తం ఉంటుంది. ఇదే నార్మల్గా మాట్లాడేది ప్రతి ఒక్కరి రికార్డ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? నేనేమంటున్నాను, ఆ అమౌంట్ కట్టేసుకోండి. కావాలంటే మీకు నెక్స్ట్ మంత్ ఎప్పుడైనా ఆ రిమైనింగ్ అమౌంట్ రిడ్యూస్ చేసి ఆ అమౌంట్ కి సెటిల్మెంట్ లెటర్. సరే నేను ఇల్లీగల్ పనులు చేస్తే నన్ను కోర్టు శిక్షిస్తుంది అంటున్నా. లెటర్ తీసుకున్నది మీరు, వాడుకున్నది మీరు, కట్టాల్సింది మీరు. మరి మేమేం చేసాం సార్? దానికి లా ద్వారా నేను పనిష్మెంట్ తీసుకుంటాను సార్. ఒక్క నిమిషం, లెటర్ ఇచ్చిన బాబానికి మేము ఇవన్నీ పడాలా మీ చేత మాటలు? లెటర్ ఎవరు ఇమ్మన్నారు సార్? ఎందుకు పాపం చేశారు మీరు? ఎవరు తీసుకోమన్నారు సార్ మిమ్మల్ని? మరి మీరు ఫోర్స్ చేశారు. నేను అమౌంట్ అడ్జస్ట్ అవ్వదని క్లియర్ గా చెప్పా. అలాగా సార్, నేను అమౌంట్ అడ్జస్ట్ అవ్వదని క్లియర్ గా చెప్పా. మీరు చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు కాల్ చేశారు? చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు కాల్ చేశారు? అలాగే సార్ నేను చేశాను, చూసారా? నేను చేశానా? నా రికార్డు ఉందా మీ కాడ? మీ ముందు రికార్డులు ఉన్నప్పుడు ఈ రికార్డింగ్ ఉండదా? వాళ్ళతో మాట్లాడిన రికార్డింగ్ ఉండదా? అలా కాదు, నేను చేశాను. నేను చేశాను మీకు. ఈ రోజు సండే ఎందుకు ఫాలోఅప్ చేస్తున్నారు మీరు? సండేనా? ఎవరు చెప్పారు? ఆఫీసు సార్ సండే ఫాలోఅప్ చేయకూడదు కదండి సార్. ఎవరు చెప్పారు సార్? నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నా సార్. ఒక నిమిషం, మీరు లాజిక్ ఎంత లాజిక్ మాట్లాడినా ఓకేనా? లెటర్ తీసుకున్నారు, పేమెంట్ అయితే అయిపోద్ది. లేదంటే లెటర్ డిక్లైన్ అయితే 3,49,000 కట్టుకోవాల్సి వస్తుంది. రైట్, 3,49,000 నేను కంపెనీకి కడతా. ఒకవేళ కంపెనీ నన్ను ఏ విధంగా శిక్షించినా నేను శిక్ష అనుభవిస్తా. మేమే మా నంబర్కి మీ నంబర్ కొట్టుకోమల్లా కంపెనీకి కట్టమంటున్నాం. సరే, నాకు టైం కావాలి సార్. ఒక 2 నెలలు టైం తీసుకుంటా. టైం 2 నెలల సార్? నువ్వు ఫోన్ పెట్టండి సార్. విన్నారు కదా స్టార్టింగ్ ఆడియో. కొంతమంది రికవర్ ఏజెంట్లు కస్టమర్లకి బ్యాంక్ పేరు చెప్పకుండా హరాస్మెంట్ చేస్తారు మెంటల్గా. సో బ్యాంక్ పేరు అడిగితే బ్యాంక్ పేరు చెప్పట్లేదు, అన్ని బ్యాంకులు పేమెంట్ చేయమని చెప్తుంది. ఈ విధంగా కొంతమంది రికవర్ ఏజెంట్లు అయితే లిటరల్గా కస్టమర్లను టార్చర్ చేస్తారు. సో వాళ్ళ యొక్క టార్గెట్ కోసం. సో అలాంటి వాటికి మీరు స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వండి. సో ఆర్బీఐ కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. సో కంప్లైంట్ రైజ్ చేస్తే హరాస్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.